మీరందరూ కూడా ఒకటే గమనించండి. ఇక్కడ ఇంత యూనిటీగా ఉండి మేము నిఖిల దిలీప్ రెడ్డి గారికి మద్దతుగా రాజీనామా చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి, ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ అన్యాయం ఉంది అనేది కూడా మీరు ఒకసారి గమనించండి. మీరు ఇచ్చినటువంటి మందుగుండు సామాగ్రిని ఎన్నికల సమయంలో ప్రజలకు చేరవేసి మీకు మెజార్టీని చూపించి మీరు నానా కష్టాలు పడి కడుపులో తలకాయ పెట్టి మరి మీకు మెజార్టీ తీసుకొస్తే అదే మందుగుండు సామాగ్రిని వారి స్వలాభం కోసం వాళ్ళ దగ్గర పెట్టుకొని చేసి మిమ్మల్ని మీ ఓటమికి కారకులైనటువంటి కొంతమంది నాయకుల్ని ఈరోజు మీ పంచన చేర్చుకొని మీరు డబ్బులు అడిగిరని చెప్పి కానీ వివిధ కారణాలతోని పత్రికాముఖంగా కూడా విమర్శించడం వాళ్ళని ఈరోజు సంఖలో పెట్టుకొని మీరు ఇట్లా పార్టీ కోసం కష్టపడినటువంటి నిఖిల దిలీప్ రెడ్డి గారిని మీరు రాత్రికి రాత్రే ఏదో శాశ్వతంగా సస్పెండ్ చేసినారు. ఈ పార్టీ శాశ్వతమా లేదా మన శాశ్వతమా? ఈ శాశ్వతమైన సస్పెండ్ ఏంటి, ఈ పదం ఏంటి? కానీ ఇన్నాటికి మాకు ఒకటే గుర్తొచ్చింది ఏంటంటే మా అందరి తిరుగుబాటు వల్ల అక్కడ ఉన్నటువంటి 14 మందికి గౌరవం వచ్చింది. మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ గారు ఒక సంతకం పెట్టి ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. అది నిజంగా చాలా ఆనందదాయకం. ఎందుకన్నానంటే ఎప్పుడూ పని లేదు పాపం అన్నకి, కానీ ఆ వర్గానికి మొట్టమొదటిసారిగా ఒక పేపర్కి ఒక పత్రిక ప్రకటన ఇచ్చే విధంగా చేసిండు. అన్న సవరాల సత్యనారాయణ గారు మీకు దండం పెట్టి చెప్తున్నా, మొట్టమొదటిసారి మీకు పని వచ్చింది, ఇదే చివరి పని కూడా అవుతుంది నాకు తెలిసి ఆ పార్టీలో. ఎందుకనంటే ఇప్పటికైనా గమనించండి స్థానిక ప్రజలారా, సూర్యాపేట ప్రజలారా, అభివృద్ధి మాటలో అవినీతి జరిగిందనేది మేము ఇస్తున్నది అక్షర సత్యం. ఎందుకనంటే 2019 మున్సిపల్ చట్టం ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం ప్రతి మనిషి పేరు మీద 200 నుంచి 220 రూపాయలు ఖర్చు పెట్టాలి. వార్డులో ఉన్నటువంటి అభివృద్ధికి అయితే ఏంటి, వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం అయితే ప్రతి వార్డులో 5,000 నుంచి 6,000 జనాభా ఉంటున్నటువంటి సూర్యాపేట మున్సిపాలిటీలో సుమారు ప్రతి నెల మాకు 6 లక్షల నుంచి 8 లక్షల నుంచి 10 లక్షల వరకు రావాలి. వాటి ద్వారా మేము అభివృద్ధి చేసుకోవాలి. కానీ అభివృద్ధి కావాలని అంటే పార్టీ మారాలని చెప్పని మీరు పెట్టిన మొట్టమొదటి సిద్ధాంతమే మీది. దాని ప్రకారమే మేము మారినాం. మాకు రావాల్సినటువంటి నిధులను కొట్లాడినాం, తెచ్చుకున్నాం. మీ దగ్గర నుంచి నయాన భయానం మేము అందరం కూడా చేసుకున్నాం, వాటిని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈ సంక్షేమ పథకాల విషయంలో కూడా మీరు కొంతమంది పేర్లు పెడితే మేము కొంతమంది పేర్లు ఇచ్చినా, వారు కొంతమంది పేర్లు ఇచ్చినా న్యాయంగా జరిగిందా, నిష్పక్షపాతంగా జరిగిందా విషయం మీకు మాత్రమే తెలుసు, మాకు మాత్రమే తెలుసు. ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నాం, మీ పద్ధతిని మార్చుకొని నిఖిల దిలీప్ రెడ్డి గారిని మీరే శాశ్వతంగా సస్పెండ్ చేయడం కాదు, మీరే శాశ్వతంగా ఇక మీ పార్టీ మొత్తం కూడా భూస్థాపితమయ్యేటటువంటి రోజు దగ్గరలోనే ఉంది. అతి తొందరలోనే ఈ అసమ్మతి కౌన్సిలర్లందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని సూర్యాపేటలో మళ్ళీ అవినీతి లేని అభివృద్ధిని అందిస్తామని చెప్పి మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.